ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 962వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం సర్వాతీత అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సర్వాతీతాయి నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని లోకాతీత, గుణాతీత అని కీర్తించుకున్నాం. అంటే లోకము యొక్క వికారాలకు అమ్మవారు అతీతురాలు అని తెలుసుకున్నాం. అదేవిధంగా అమ్మవారు ఏ గుణములు లేని నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపంగా గుణాతీత అని చెప్పుకున్నాం. ఈ నామంలో అమ్మవారు సర్వాతీత అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సర్వాతీత అంటే సర్వమునకు అతీతురాలు అనే అర్థం మనకు తెలుస్తుంది. ఈ లోకంలో మనకి కనపడే ప్రతి జీవి ఒక ఉపాధిని కలిగి ఉంటుంది. అంటే మనం ఆత్మస్వరూపులం. మనం మానవ శరీరం అనే ఉపాధిని స్వీకరించి ఉన్నాం. అలాగే ఆత్మలు అన్నీ పరమాత్మ యొక్క ఆజ్ఞతో ఏదో ఒక శరీరమును స్వీకరించి వారి యొక్క కర్మఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ అమ్మవారు మన కోసం ఒక దివ్యమైన శరీరాన్ని స్వీకరించిన ఆమె ఉపాధికి అతీతురాలు. అమ్మవారు ఒక రూపాన్ని స్వీకరించిన తన యొక్క నిజస్వరూపమైన పరమాత్మ తత్వాన్ని విడిచిపెట్టరు. అమ్మవారు అన్ని ఉపాధులకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపము అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇటువంటి స్థితిని మనం గొప్పవారైన సాధకులలో చూస్తే దీనినే మనం ముక్తి పొందిన స్థితి అని అంటాం. అలా అమ్మవారు ఆత్మస్వరూపంలో అనేక ఉపాధులలో ఉన్న పరమాత్మ స్వరూపంగా ఒక దివ్యమైన శరీరాన్ని స్వీకరించిన ఆ ఉపాధులకు అతీతంగా ఉంటారు అని ఈ నామంలో అమ్మవారిని సర్వాతీత అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.